సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నెక్స్ట్ మూవీ కూలీ భయ్య. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ డే బై డే చాలా పెరుగుతున్నాయి. అండ్ ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే రిలీజ్ డే 1 May 2025 అనేది అనుకుంటున్నారని తెలిసింది. బట్ ఆ టైం కి మూవీ కంప్లీట్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ నాకు. సో మెయిన్ లీడ్ రోల్ దేవా క్యారెక్టర్ అయితే రజనీకాంత్ గారు ప్లే చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ క్యారెక్టర్ తో పాటు చాలా రోల్స్ అయితే ఉండబోతున్నాయి. సో దీని గురించి నేను సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ గారు ఆల్రెడీ విక్రమ్ మూవీ తీశారు. అండ్ అందులో 3 మెయిన్ లీడ్ రోల్స్ ఉంటాయి. ఒకరు కనబడరు బేసికలీ, బట్ స్టిల్ 3 మెయిన్ లీడ్ రోల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఒక క్యామియో రోల్ ఉంటుంది. సో ఆ క్యామియో రోల్ తో పాటు ఈ 3 మెయిన్ రోల్స్ ని ఎలాగ పుల్ ఆఫ్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. లైక్ చాలా మూవీస్ తీశారు లోకేష్ గారు కూడా, కానీ విక్రమ్ ఏ లెవెల్ అయితే మనకి హైప్ ఇచ్చిందో అది వేరే ఏ మూవీ కూడా ఇవ్వలేకపోయింది. లైక్ కమల్ హాసన్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, సూర్య గారు అండ్ ఖైదీ క్యారెక్టర్ లో ఉన్న మన కార్తీ గారు, వీళ్ళందరినీ ఎలా పుల్ ఆఫ్ చేశారు అంటే ఇంతమంది యాక్టర్స్ ని. ఈవెన్ అదే యూనివర్స్ లో తలపతి విజయ్ గారిని కూడా వీళ్ళు యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతమంది యాక్టర్స్ ని పుల్ ఆఫ్ చేస్తున్న ఈ డైరెక్టర్ మన మాస్టర్ మైండ్, మన బెస్ట్ హీరో ఆఫ్ హోల్ టైమ్ రజనీకాంత్ గారిని ఇంత మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఎలా పుల్ ఆఫ్ చేస్తారు అనేది ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో దట్. అండ్ ఇంకా తెలిసిన విషయం ఏంటంటే భయ్య, ఇందులో చాలా మంది యాక్టర్స్ చాలా రోల్స్ ప్లే చేస్తున్నారు. లైక్ సత్యరాజ్ గారు, నాగార్జున గారు, శివకార్తికేయన్ గారు, శృతి హాసన్ గారు, ఉపేంద్ర గారు, ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్స్ లో దయాల్ అనే క్యారెక్టర్ కి మలయాళంలో వన్ ఆఫ్ ది ఫేమస్ యాక్టర్ సౌబిన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఎలా పుల్ ఆఫ్ చేస్తారు అండ్ అలాగే ఈ మూవీ ఎలా మారుతుంది. అండ్ ఈ మూవీ ప్రొడక్షన్ టీం గురించి కూడా తెలిసిందే కదా, కళానిధి మారన్ సన్ పిక్చర్స్. సో మన జైలర్ మూవీకి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉండేనో ఆయననే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ మూవీలో ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కానివ్వండి, ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, అన్ని నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. సో చూద్దాం ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ అలాగే ఎలాంటి టాక్ తీసుకొని వస్తుంది అని చెప్పేసి. కానీ డే బై డే ఈ మూవీ వర్క్ ప్రోగ్రెస్ అలాగే లీక్ అవుతున్న సీన్స్ అన్ని చూస్తుంటే నాకు మాత్రం ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్స్ తప్పకుండా.